నేటి యొక్క కార్యక్రమం యొక్క కర్త కర్మ క్రియ అయినటువంటి సుధీర్ గారికి చెప్తా అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ప్రియమైన విద్యార్థులకి నేటి యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వేదికపై ఉన్నటువంటి అధినేత మహారథులకి పుర ప్రముఖులకి అదేవిధంగా రాజకీయవేత్తలకి ఈ రోజు కర్త కర్మ క్రియ ఏదైతే మన చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుధీర్ సార్ గారికి అదేవిధంగా మన సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ అయినటువంటి సుధాకర్ సార్ గారికి అదేవిధంగా మధ్య చంద్రకాంత్ రెడ్డి గారికి బల్యాల సుదర్శన్ సార్ గారికి తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి సార్ గారికి అందరికి కూడా పేరు పేరున ఈ యొక్క వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు భవిష్యత్ భారతదేశానికి పునాదులైనటువంటి విద్యార్థులారా, ఈ రోజు మన పాఠశాల ప్రాంగణం ఒక సేవా యజ్ఞానికి వేదికగా మారింది. ఇది సాధారణ కార్యక్రమం కాదు. ఇది విద్యకి అంకితమైనటువంటి హృదయాల సంగమం. విదేశాల్లో స్థిరపడి సాఫ్ట్వేర్ రంగంలో శిఖరాలను అధిరోహించినటువంటి ఒక విజయవంతమైన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అయినప్పటికీ తన మూలాలను మరవని తన పుట్టిన నేల పట్ల అపార మమకారం కలిగినటువంటి శ్రీ సుధీర్ కోదాటి గారు, కాకతీయ శాండ్ బాక్స్ సొల్యూషన్ ఫౌండర్ అయినటువంటి రాజిరెడ్డి గారి సౌజన్యంతో చెస్ నెట్వర్క్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి సుధీర్ గారు ఈ రోజు ప్రతి పాఠశాలకి అంటే 20 మంది విద్యార్థులకి ఒక చెస్ బోర్డు చొప్పున ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి సుధీర్ సార్ గారికి ఈ యొక్క వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. నేను ఎదిగిన గడ్డ ఎదగాలి అనే ఒక మహత్తరమైన ఆలోచనతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థమైనటువంటి సేవాభావంతో ఈ రోజు మన మండలంలోని పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా ఈ చదరంగం బోర్డులు ఇవ్వడానికి మీరు ఇవ్వడం అనేది మాకు నిజంగా మా పాఠశాల పక్షాన మా మండల శాఖ పక్షాన మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. చెస్ అనేది మనందరికి తెలుసు, కేవలం ఒక ఆటగానే తీసుకోవద్దు. ఒక ఆట ఆడాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే సరిపోదు. కానీ ఒక చెస్ ఆడాలంటే ఒక శారీరక శక్తి లేకున్నప్పటికీ కూడా మానసిక శక్తి ఏదైతే మానసికంగా ఒక లాజికల్ థింకింగ్ డెవలప్ చేసేటువంటి ఈ చెస్ ఆటను మనకు పరిచయం చేస్తూ చెస్ యొక్క ఆటను మన పాఠశాల స్థాయి నుంచి ఎంకరేజ్ చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు మన మండల వ్యాప్తంగా చెస్ బోర్డు పంపిణీ కార్యక్రమం మా పాఠశాల నుంచి చేపట్టడం మా పాఠశాల నిజంగా గర్వంగా భావిస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అదేవిధంగా స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా మా మండల విద్యాధికారి రాజగంగారెడ్డి సార్ గారిని కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వివరిస్తున్నటువంటి స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీ బల్యాల రేఖా సుదర్శన్ గారికి, విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి మనందరికీ ఉపాధ్యాయ బంధువు ఎల్లవేళలు అందుబాటులో ఉండే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మధ్య చంద్రకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ అన్నగారికి, తర్వాత ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కేంద్ర బిందువు సుధీర్ సార్ గారికి, వేదిక పైన ఆశీనులైనటువంటి ఇతర పెద్దలందరికీ, టెంపుల్ చైర్మన్ గారికి, తర్వాత సొసైటీ చైర్మన్ గారికి, ఎస్ఐ గారికి, డిఎస్ఓ గారికి, మన మండల ముఖ్య అధికారులైనటువంటి ఎంఆర్ఓ మేడం, ఎంపీడీఓ సార్ గారికి, వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్సుమాంజలు, విద్యార్థులందరికీ కూడా ఆశిస్తుంది. ఇది కాకతీయ శాండ్ బాక్స్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ విద్యార్థులలో సృజనాత్మకత నైపుణ్యాన్ని, తార్కిక శక్తిని పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరి మన మండలంలో 4500 మంది విద్యార్థులు 45 ప్రభుత్వ సంస్థలు చదువుతున్నారు. వాళ్లకు ఒక్కొక్కరికి 20 మంది విద్యార్థులకు ఒక చెస్ బోర్డు చొప్పున మరి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈనాటి కేంద్ర బిందువు కార్యక్రమానికి సుధీర్ సార్ గారు మరి ఏర్పరిచి మన మండల విద్యార్థులకు మరి పాఠశాలలకు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు మండల విద్యాశాఖ తరఫున వారికి హృదయపూర్వక, సమస్త ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.
మనం అందరం తెలుసు, చెస్ అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఒక వారసత్వంగా వస్తున్నటువంటిది. పూర్వం రాజులు చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రాజ్యాలు కూడా పనంగా పెట్టి చదరంగం ఆట ఆడినటువంటి చరిత్ర మనది. అంతేకాకుండా చైనీయులు, భారతీయులు ఈ గేమ్లో చాలా సమర్థవంతమైనటువంటి క్రీడాకారులుగా పేరుగాంచారు. మరి ఈ క్రీడలో ప్రస్తుతం భారతదేశంలో కూడా విశ్వనాథ్ ఆనంద్ కానీ మొన్న రీసెంట్గా కోనేరు హంపి మన తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఈ రంగంలో ప్రఖ్యాతిగాంచారు. ప్రపంచ చదరంగం ఛాంపియన్లు కూడా మనకి గెలుపొందడం జరిగింది. ఇటువంటి విద్యార్థులను భవిష్యత్తులో తయారు చేయాలి. మేధోపరమైనటువంటి ఆట చదరంగం అంటే మేధోపరమైనటువంటి ఆట కనుక కత్తులు కటాలతో యుద్ధం కాదు. చదరంగంలో 64 గదులలో కూడా మనం వ్యూహాత్మక ఎత్తుగడలతో యుద్ధం చేసేటటువంటి ప్రతిభ, పాఠవ సామర్థ్యాలు ఈ గేమ్లో ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని మన అందరి విద్యార్థులకు అందించడానికి కృషి చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ కాకతీయ సాండ్ కు మరి ప్రత్యేకంగా సుధీర్ సార్కు, ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకల్పనను నిజామాబాద్ జిల్లా విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో లైబ్రరీగా పనిచేస్తున్న వాసు గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా ఆహ్వానాన్ని వించేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, అతిరథ మహారాజులు, బిగ్నూరు మన రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాను. హలో, ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన మండల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బిక్నూర్ గారు పాతరాజు గారిని కోరుచున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ అన్న గారికి, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ అన్న గారికి, అలాగే బిగ్నూర్ యూత్ ప్రెసిడెంట్కి, టౌన్ ప్రెసిడెంట్కి, ఎస్ఐ గారికి, అలాగే ముఖ్యంగా టెంపుల్ చైర్మన్, ఈ చెస్ సంస్థను చైర్మన్గా ఉన్నటువంటి సార్ గారికి ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఇట్లాంటి ఆలోచన రావడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఈ సమాజంలో ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే విద్య నుంచే మొదలవుతుంది. విద్య ఒకటే ప్రాధాన్యత కాదు. అంటే మనం రేపు పొద్దున ఎట్లాంటి ఎదుర్కోవాలన్నా కానీ ముఖ్యంగా ఆటలు, ఎక్సర్సైజులు అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చెస్ ఎంచుకోవడం అంటే మనం ఎదుటి వాళ్ళని ఏ విధంగా చేయగలుగుతాం అన్నది చెస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. క్రికెట్ అన్నిటికంటే ఎక్కువ చెస్లో ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలను ఎంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థులకి ఈ చెస్ లాంటి ఆడడం వల్ల మీరు ఫోన్లకు దూరం అవుతారు. నిజంగానే ఫోన్లు ప్రతి ఇంటికి రావడం వల్ల విద్యార్థులు అనేది చదువు పైన కాంట్రాక్షన్ అంటే దృష్టి తక్కువ పెడుతున్నారు. దయచేసి టీచర్స్కి నాకు ఏంటంటే ఏ స్కూల్లో అయినా సరే టీచర్స్ వాళ్ళు మంచిగా చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకోవడంలో ఉంటది. కాబట్టి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, అదేవిధంగా ఈ చెస్ బోర్డుల యొక్క పంపిణీ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని తెలియజేయాల్సిందిగా మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ సిద్ధరామరెడ్డి సార్ గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు చంద్రకాంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ తమ్ముడు రాజు గారికి,
అదేవిధంగా పెద్దలు లింబాద్రి గారికి, దయాకర్ రెడ్డి గారికి, మరియు శ్రీరామ్ వెంకటేష్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు స్థానిక మండల విద్యాధికారి రాజగంగారెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గజెట్ ప్రధానోపాధ్యాయులకు, మరియు ఈ కార్యక్రమంలో మన మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మరియు నేటి కార్యక్రమాన్ని మన మండలంలో ఉన్నటువంటి పాఠశాలలందరికీ మరి చెస్ బోర్డులను పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి సుధీర్ కోదాటి గారికి, మరియు అందరికీ జిల్లా సైన్స్ విభాగం తరఫున నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ కామారెడ్డి జిల్లాలో ఈ చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం మొట్టమొదట గౌరవనీయులు సుధీర్ కోదాటి గారు మరి అమెరికాలో స్థిరపడి, ఇదే మన పాత కరీంనగర్ జిల్లాలో ఎల్కతుర్తి స్వగ్రామం, ఇప్పుడు ప్రజెంట్ హన్మకొండ జిల్లా, అక్కడ పుట్టి పెరిగి మారుమూల గ్రామం నుండి అమెరికా వెళ్ళి అమెరికాలో స్థిరపడి తిరిగి మా సమాజానికి, మన ఊర్లో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో, మన మారుమూల గ్రామాలలో యువత చాలా పెడదారిన పడుతుంది. ఇట్లా అయితే భవిష్యత్తు చాలా కష్టం. అమెరికాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, మరి మన దగ్గర లేకుండా పోతుంది. దీనికి నేను ఏదన్నా ఒకటి చేయాలనే ఒక మంచి సంకల్పంతో మొదట గ్రంథాలయాలు, సుమారు 150 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి గ్రంథాలయాల నిర్వహణ ద్వారా విద్యార్థులలో ఒక చైతన్యము, ఒక మార్పు తీసుకొద్దామనే ప్రయత్నం చేసిరు వారు. కానీ గ్రంథాలయాల ద్వారా పిల్లలు వారు కోరుకున్నట్టుగా మార్పు రాలేకపోయింది. సో ఏం చేయాలనే తపనలో కోవిడ్ టైంలో, ఆ టైంలో అనుకోకుండా వారు వాళ్ళ స్వగ్రామంలో ఉండిపోవాల్సి వచ్చింది. అమెరికా పోకుండా అప్పుడు అన్ని ఫ్లైట్లన్నీ అయిపోయాడు. సో అప్పుడు ఒక చెస్ గేమ్ ద్వారా అనుకోకుండా ఒక చెస్ ఆడుతుంటే పిల్లలలో అది మెల్లమెల్లగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళ పిల్లలతోటి, పెద్దోళ్ళతోటి అట్లా ఆడుతూ ఒక వినూత్నమైనటువంటి మార్పు అక్కడ గమనించింది సార్. అప్పటి నుండి ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అందరు, అంటే మొదట విద్యార్థుల, తర్వాత యువకుల, తర్వాత ఓల్డ్ ఏజ్, అంటే సుమారు 80 ఏళ్ళ ముసలోళ్ళు కాడికెళ్ళి కూడా అందరూ కూడా ఈ చెస్ ఆడాలి, ఆ ఎంజాయ్ని అందరూ పొందాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో మొదట కామారెడ్డికి గౌరవ జిల్లా విద్యాధికారి దగ్గరికి మన రామారెడ్డి మండలంలో శంకర్ సలావత్ రెడ్డిపేట తాండాలో పుట్టి పెరిగి ఆయన కూడా ఈరోజు అమెరికాలో స్థిరపడినటువంటి శంకర్ గారు, వారి కూతురు చెస్ బోర్డు కార్యక్రమం మీద కిరణ్ గారు, వీళ్ళంతా గౌరవ డిఓ గారి దగ్గరికి వచ్చి, సార్ మేము ఇట్లా మరి అన్ని స్కూళ్ళల్లో ఈ చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో నిర్వహిద్దామని అనుకుంటున్నామని సార్ చెప్పగానే సార్ ఏం చేశారంటే ఆ వర్క్ నాకు అసైన్ చేసి, సో మా డిఎస్ఓ గారు ఉన్నారు, డిఎస్ఓ గారి ద్వారా మీరు కలవండి, చేస్తే ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతంగా చేస్తారని సార్ ఆ బాధ్యత నాకపై చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటి రామారెడ్డి మండలంలో గతంలో ఈ చెస్ బోర్డ్ కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల కూడా 1:20 రేషియోలో చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమానికి ఇంకా జిల్లా వ్యాప్తంగా ఒక మంచి అంటే ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో, ఇది అందరూ ఆడాలంటే ఒక మంచి గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు రావాలి అంటే ఏం చేద్దామనే ఆలోచనలో సుధీర్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు, నేను సుధీర్ గారు నిన్ననే కలిసి మాట్లాడుకున్నాం, అంటే ప్రత్యక్షంగా చూసుకున్నాం. కానీ 45 రోజుల నుండి వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ, సో దీనికి ఇంకా మంచిగా రావాలంటే ఏం చేయాలని సార్ అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సో ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానం పలికారు. తర్వాత ఏం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుకున్న సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని ఈ కార్యక్రమంలో మనం ఒకవేళ పాల్గొనే విధంగా చేసినట్లయితే జిల్లా వ్యాప్తంగా దీనికి ఒక మంచి గుర్తింపు వస్తుంది. ప్రతి పాఠశాలలో కూడా
దాన్ని టీచర్లు కూడా ఇంట్రెస్ట్గా తీసుకొని మరి నిర్వహిస్తారని అనుకున్న సందర్భంలో ఇదే కలెక్టర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా కూడా ఇది మన విద్యాశాఖ కమిషనర్ గారు శ్రీ నవీన్ నికోలస్ గారి ద్వారా కూడా మనకు ప్రొసీడింగ్ తీయడం జరిగింది. అన్ని పాఠశాలల్లో ఈ చెస్ బోర్డులు ద్వారా పిల్లలను చెస్ ఆడిపియండి అని వారు గౌరవ కమిషనర్ సిఎన్డిఎస్సి నవీన్ నికోలస్ గారు కూడా ఒక తీయడం జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగితే కలెక్టర్ గారి కార్యాలయంలోనే మనం కామారెడ్డి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు మొన్న కలెక్టర్ గారి ద్వారా మరి పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు ఒక విద్యార్థితో చేసి ఆడడం జరిగింది. 10 నిమిషాలలో 10 ఎత్తులలో కలెక్టర్ గారు అబ్బాయి నిజంగా అబ్బాయి కూడా చాలా టాలెంటే, కానీ కలెక్టర్ గారు ఓడిస్తారు అనుకున్న సందర్భంలో కలెక్టర్ గారే అబ్బాయిని ఓడించింది. కానీ సో అంటే పిల్లలు ఆ చెస్ మీద ఉన్నటువంటి గ్రిప్ ఎంత ఉందనేది సార్ ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సార్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మరి ఇది మన జిల్లాలో ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా నిర్వహించాలనే సదుద్దేశంతో మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అందులో నిన్న దోమకొండ, పీవీపేట మండలాల్లో కంప్లీట్ అయింది, కామారెడ్డి మండలం అయిపోయింది, రామారెడ్డి అయిపోయింది. ఈరోజు బిక్నూరు, రాజంపేట మండలం కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ వారం రోజుల తర్వాత మొత్తం ఫిబ్రవరి 15th కల్లా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని అంటే నిర్వహించి ప్రతి పిల్లలు ఆడుకునే విధంగా, ముఖ్యంగా ఖాళీ సమయంలో ఇంటర్వెల్ టైం కావచ్చు, లంచ్ టైంలో కావచ్చు, పిల్లలకు ఒక హ్యాబిట్గా దాన్ని తయారు చేద్దాం. దానివల్ల పిల్లలలో ఇంతకుముందు మన పెద్దలు చెప్పుకున్నట్టు, మన రాజు చెప్పినట్టు విశ్లేషణాత్మకమైనటువంటి శక్తి మనకు అనుకోకుండా తెలుస్తుంది. మరి రాజగంగారెడ్డి గారు చెప్పారు, యుద్ధం చేయాలంటే ఒకరి మీద గెలవాలని అంటే సో అది ఆ యుద్ధ నైపుణ్యాన్ని తెలుస్తుంది. దాంతో యుద్ధ నైపుణ్యం అంటే అంటే జీవితంలో మనం వచ్చేసినటువంటి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేగలిగే శక్తి ప్రతి విద్యార్థులు వస్తుంది. ఓడిపోయినా గెలవాలనే తపన వస్తుంది. ఈరోజు చాలా మంది చిన్న చిన్న సమస్యలకి పెద్ద సమస్యగా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. అలాంటి వాటి నుండి కూడా మనం అధిగమించేటటువంటి ఆ నైపుణ్యం ఈ చెస్ ద్వారా మనకు విద్యార్థులలో నింపొచ్చు, ఆ నైపుణ్యాన్ని తీసుకురావచ్చు. కాబట్టి దయచేసి మా ఉపాధ్యాయులను అడిగి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని తీసుకుపోయి అది మూలకు పెట్టకుండా దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ పిల్లలతో ఆడిపిద్దాం, మనం ఆడదాం, మనం కూడా ఆ ఆటను ఎంజాయ్ చేద్దాం. ఆ చెస్లో గేమ్లో ఉన్నటువంటి ఎంజాయ్ని మనం ఫీల్ అవుదాం, పిల్లలకు నేర్పిద్దాం, అందరం కూడా చేద్దాం. నిజంగా సుధీర్ సార్ గారు ఇలాంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ యొక్క కోరిక ఉందో మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరిలో కూడా ఒక మంచి చైతన్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించాలనేటువంటి వారి యొక్క దాన్ని మనం అందరం కూడా విజయవంతంగా నిర్వహించి చూపిద్దామని, కామారెడ్డి జిల్లా అనేది అన్నిట్లలో చైతన్యవంతమైనటువంటి జిల్లా అని మనకు గతంలో మనం నిరూపించుకున్నాం. రేపు ఇలాంటి వారి కార్యక్రమంలో కూడా మనం ఖచ్చితంగా నిరూపించుకోవాలంటే మనం ప్రతి పాఠశాలలో ఆడిపియాలి, ఆడాలి. ఆ తర్వాత యువతకు, తర్వాత పెద్దవాళ్లకు, ఇట్లా గ్రామాలలో కూడా అప్పుడప్పుడు పోటీలు పెట్టి, ఇంతకుముందు కూడా సార్తో మాట్లాడిన మండల స్థాయిలో పెడదాం సార్, జిల్లా స్థాయిలో పోటీలు పెడదాం, అట్లా పోటీలు పెట్టి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థుల మధ్య కావచ్చు అందరి మధ్య వాటిలో తీసుకొచ్చి దాన్ని ఒక ఆటగా కాకుండా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని చేసి నిరూపిద్దామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ చెస్ గేమ్ విషయంలోనే మరొకటి ఎవరంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు కాకతీయ శాండ్బాగ్, దాని ఫౌండరు మన కామారెడ్డి జిల్లా పోసానిపేట గ్రామం, రామారెడ్డి మండలంలో పోసానిపేట గ్రామంలో, మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఇలా అమెరికాలో కూడా స్థిరపడినటువంటి పెద్దలు రాజురెడ్డి గారు. మాకు ఆయనతో ప్రత్యక్షంగా చాలా సందర్భాలలో ఉంది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా కుప్పంలో 172 ఎకరాలలో ఒక పెద్ద క్యాంపస్ నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా మనం ఈ రోజు సైన్స్ ల్యాబ్ లేనప్పుడే హ్యాండ్స్ అంటే మొబైల్ సైన్స్ వ్యాన్ల ద్వారా 2 వీలర్ మీద కూడా సైన్స్ అంటే ల్యాబ్లు తీసుకుపోయి ప్రతి మారుమూల గ్రామాలలో ల్యాబొరేటరీ ద్వారా విద్యాబోధన నేర్పించాలనేటటువంటి తపనతోటి మొదట ఏర్పాటు చేసింది అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్. దాని ద్వారా ఎంతో మంది టీచర్లు మేము ట్రైన్ చేసినాం. ఇలా మా సైన్స్ టీచర్లు గర్వంగా పాఠశాలలో క్లాస్ రూమ్లో క్లాసులు చెప్తున్నారు అంటే వెనకాల అగస్త్య ఫౌండేషన్ యొక్క సపోర్ట్ ఉంది. దాని ఫౌండర్
మన పోసాన్పేట గ్రామం, చిన్న మారుమూల గ్రామం. అక్కడ నుండి అమెరికాలో స్థిరపడి ఎంతో మంది ఎంటర్ప్రైనర్స్, చిన్న చిన్న మారుమూల గ్రామాలలో ఉండేటటువంటి ఇన్నోవేటర్స్ ను వాళ్ళకు సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఒక ఎంటర్ప్రైనర్ గా తయారు చేసే విధంగా వారు ఉండడం. వారు అంతకంటే ముందు మనకంటే మన ప్రభుత్వం అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే కన్వల్ రెడ్డి అనే వ్యక్తి పంజాబ్ లో పుట్టి తర్వాత అమెరికాలో స్థిరపడి మొట్టమొదటి ఎంటర్ప్రైనర్ గా అమెరికాలో స్థిరపడి ఎంతో మంది ఇట్లాంటి సుధీర్ కోదాట్ లాంటి వాళ్ళను, ఆత్మశరణ్ రెడ్డి, రాజరెడ్డి గారు ఇట్లాంటి మంది ఎంతో మంది ఎంటర్ప్రైనర్లను ప్రోత్సహిస్తూ ఈ రోజు ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులలో రాజరెడ్డి గారు మన ప్రాంతంలో ఉండడం, అలాంటి వారు కూడా ఈ రోజు ఈ చెస్ బోర్డ్ నెట్వర్క్ వారు కూడా ఆర్థిక సాయం చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఒకసారి గట్టిగా చెప్పలతో వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మనం గర్వంగా అయిపోవచ్చు. రేపు భవిష్యత్తులో కూడా మనం ఇట్లాంటి కార్యక్రమానికి ఈ చిన్నారులు మనం పునాది వేసే విధంగా, ఆ విధంగా పని చేసే విధంగా మనం చేద్దాం. మొన్న స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు కూడా దాని ఒక స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు నిజంగా ఒక మంచి గుర్తింపు రావడం అంటే ఏంటంటే కన్వల్ రెడ్డి గారు కూడా ఆ సైన్స్ ఫెయిర్ కు రావడం. వారు వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే చాలా సంతోషం ఇచ్చిందండి, ఇలాంటి ఇన్నోవేటర్స్ ఎవరైనా ఉన్నా సరే వారికి ఆర్థిక సాయం నేను చేస్తా, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, మీ ద్వారా తీసుకురండి, ఖచ్చితంగా వారిని ఒక ఎంటర్ప్రైనర్ గా తయారు చేద్దాం అనడం నిజంగా చాలా అదృష్టం. అంటే అట్లాంటి పెద్ద వ్యక్తులను కూడా మనం ఆ విద్యార్థులకు పరిచయం చేసే విధంగా అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం కాబట్టి సో ఇట్లాంటి వాటిని అంటే కొంచెం బాగా ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని నిర్వహించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం గురించి మొత్తం కూలంకషంగా అంటే ఈ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఈ యొక్క ఆలోచన స్ఫురణకు వచ్చింది, ఈ ఆలోచనను ఏ విధంగా విద్యార్థులు తీసుకెళ్లాలి, అదేవిధంగా విద్యార్థుల్లో నుండి మానసిక శక్తిని ఏ విధంగా మేల్కొల్పాలని ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం వెనకాల ఎలాంటి శ్రమ జరిగిందనే విషయాన్ని పూర్తిగా చెప్పినటువంటి మన జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామరెడ్డి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా లింబాద్రి అన్నను 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుచు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారికి, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకు కేంద్ర బిందువైన సుధీర్ గారికి, అలాగే పాతరాజు గారికి, స్థానిక ఎస్ఐ గారికి, స్థానిక ఉప సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, వివిధ పాఠశాలల నుంచి వచ్చేసిన ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు ఈరోజు చెస్ బోర్డ్స్ పంపిణీ అని అన్నారు కాబట్టి ఆ చెస్ బోర్డు ఈ చదరంగం అంటాం. చెస్ అనేది ఇంగ్లీష్లో అయితే తెలుగులో చదరంగం. ఎందుకంటే ఆ చెస్ తోటి నాకు కొంత సంబంధం ఉంది కాబట్టి నాకున్న మిడిమిడి జ్ఞానంతో 2 ముక్కలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 64 గడ్లు ఉంటాయి అందులో. చెస్ బోర్డులో 64 గడ్లు ఉంటాయి. అప్పుడు రాజులు ఎక్కువ ఈ చెస్లు చదరంగాలు ఆడేవారు. అలాగే ఒక రాజు దగ్గరికి ఒక బ్రాహ్మడు పోయిండు, అయ్యా నేను చెస్ ఆడతాను, దీంట్లో నన్ను ఓడించిన వాళ్ళు మీ రాజ్యంలో ఎవరైనా ఉంటే వారితో నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. రాజు కాబట్టి తప్పకుండా మా దేశంలో నిన్ను ఓడించే వాళ్ళు ఉన్నారు. దానికి ఒక కండిషన్, ఒక షరతు, ఒకవేళ మీ రాజ్యంలో నన్ను ఈ చెస్లో ఓడించకపోతే, చదరంగంలో ఓడించకపోతే, చెస్ బోర్డులో నేను చెప్పినాను కదా 64 గడ్లు ఉంటాయని, ఒక గడిలో ఒక బియ్యం గింజ వచ్చే వరకు మల్టిప్లై 1కి 1 × 1 2, 2 × 2 4 అవుతాయి, 4 × 4 16 అవుతాయి,
16x16 అట్లా మల్టిప్లై అయ్యుకుంటూ పోతే ఆ దేశంలో ఉన్న ధాన్యం ఏం మిగిలదంట. అర్థం చేసుకున్నారు కదా, ఎంత చిన్న లాజిక్ ఇది. కాబట్టి అలాంటి పరిస్థితి అంటే కోరిక చిన్నదే, అయ్యా నాకు ఒక గుళ్ళ ఒక బియ్యం గింజ, రెండో దాంట్లో దానికి డబల్, మూడో దాంట్లో మళ్ళీ దానికి డబల్, నాలుగో దాంట్లో మళ్ళీ దానికి డబల్, అంటే మల్టిప్లై. అట్లా అంటే ఆ దేశంలో ఏమీ మిగలకుండా పోయింది. కాబట్టి మనము మీరు మల్టిప్లై చేసుకొని చూసుకోండి, మీరు పోయిన తర్వాత మీకు ఇది ఒక ఫ్రీజ్ లాంటిది అనుకోండి. అంటే అలాంటి ఆటను ఇవాళ మనకి ఇచ్చేస్తే, ఇప్పుడు రాజకీయం ఉంటాం, రాజకీయం చతురంగం అంటాం, అంటే అలా ఎత్తులకు పై ఎత్తులు వేసి ఇచ్చేసేది. కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్ గేమ్ అది, చాలా. అది ఎందుకంటే ఒకసారి ఓడిపోయినాం అనుకో గెలవాలని తపన ఉంటుంది, దాంట్లో ఏం పోయేది ఏం లేదు. కూర్చుండి ఆడతాం, ఒక అరగంట ఆడతాం, గంట ఆడతాం. ఓడిపోయాం అనుకో మళ్ళీ ఆడాలనే తపన ఉంటుంది. కాబట్టి మన మేధస్సు కూడా పెరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ చెస్ బోర్డుల పంపిణీకి వారు శ్రీకారం చుట్టారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాకనే మా సిద్ధరామరెడ్డి గారు చెప్పారు, అవి తీసుకుపోయి ఎన్నో మూలకు పెట్టి లేకుంటే అల్మారాలలో పెట్టకుండా వాటిని వాడుకలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసినట్టయితే పిల్లల్లో కూడా మేధాశక్తి పెరుగుతుంది, మనకు కూడా మేధాశక్తి పెరుగుతుందని మనవి చేసుకుంటూ సమయం ఇచ్చిన దానికి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గారిని కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న విద్యార్థులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత సమాజంలో నేను బాగుంటే చాలు నా కుటుంబం అని చూసుకునే సమాజంలో ఇప్పుడు మనం ఉంటున్నాం. కాకపోతే ఇప్పుడు సుధీర్ లాంటి వ్యక్తులు సమాజానికి ఏదో చేయాలి, నా వంతు నేను కాదు, నేను బాగుపడ్డా, నేను నా వల్ల సమాజం కూడా బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఇట్లాంటి ఎన్ఆర్ఐలు ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. విద్యార్థులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ వయసు నుంచే ఒక సామాజిక ప్రవాహ వైపు నడిచే విధంగా మనం టీచర్స్ కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. సమాజం పట్ల ఒక సేవ, ఆత్మీయ భావం, ఒక సేవాభావం మనం విద్యార్థి దశలో అలవాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రేపు నవ భారత నిర్మాణంలో వాళ్ళు కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుధీర్ లాగా ఎదిగి, ఇట్లా సుధీర్ లాంటి వ్యక్తి ఎదిగి మనం కూడా సమాజానికి ఏదో ఒకటి చేస్తూ మన సమాజానికి ఆదర్శంగా నిలిచి ఒక నవ సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా సుధీర్ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకు నడవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిక్నూరు ఆంజనేయులు సార్ గారిని కోరుచున్నాం. వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, స్థానిక హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమ నిర్వహణకు వచ్చినటువంటి విశిష్ట అతిథి సుధీర్ గారికి, ఎన్ఆర్ఐ సుధీర్ గారికి, చంద్రకాంత్ అన్న గారికి, ఇంద్రకరణ్ అన్న గారికి, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంఈఓ, అందరు ఉపాధ్యాయులందరికీ కూడా, నా మిత్రులు రాజులు గారికి, అందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఒక మంచి కార్యక్రమం. యాక్చువల్గా అంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సార్ చెప్తే కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అనే క్లారిటీ రాలేదు. చెస్ బోర్డుల పంపిణీకి ఇన్వైట్ చేస్తున్నారు అని నిన్న ఈరోజు ఎంఏ గారు చేసారు, నిన్న స్థానిక సర్పంచ్ గారు కూడా ఫోన్ చేశారు. చిన్న ప్రోగ్రామే ఉంటుంది కదా అని కొంచెం ఇక మా కార్యక్రమాలు మాకు ఉంటాయి, ఏమొస్తాంలేనే అనుకున్నాయి సార్. దాదాపు ఉంటుంది. ఇక్కడికి వస్తే కానీ క్లారిటీ రాలేదు. సార్ కంప్లీట్గా ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక షెడ్యూల్ ఫిక్సప్ చేసి 20 మంది పిల్లలకు చొప్పున ఓవరాల్గా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందరి విద్యార్థులకు ఉపయోగపడే ఒక ఎక్సలెంట్ కార్యక్రమం డిజైన్ చేసి అది ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ డిజైన్ చేసిన ఎంత ఓకే ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఒక ప్రభుత్వ పాఠశాలను సెలెక్ట్ చేసుకొని అందులోపల అంటే జనరల్గా కూడా చెస్ బోర్డులో ఒకసారి చెస్ ఆడితే ఆడ ఒక గంట సేపటి నుంచి కూడా లేవరా, ఆడ మొదలు పెట్టినామంటే గెలుపోవడములు ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి చెస్ పిల్లలకి మనం అలవాటు చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో
మామూలుగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇప్పుడు మేము కూడా జనరల్ ఫ్రీ టైంలో అక్కడ చెస్ బోర్డు పెట్టుకుంటే ఒక అర్ధగంట గంట ఇక పోదాం ఈ గేమ్ అయిపోయినాక పోదామని అనిపిస్తూనే ఉంటుంది. దానివల్ల మంచి అదేంది గెలుపోవడంలో స్ఫూర్తి వస్తుంది. రెండోది మనకు కొంచెం హార్డ్ వర్క్, కొంచెం డిసిప్లిన్గా ఉండే అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. డిసిప్లిన్ కూడా ఆడినంతసేపు కూడా మనం అన్ని అన్నెసెసరీ విషయాలు అన్నీ పట్టించుకోకుండా గేమ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెడుతూ ఆడతాం కాబట్టి కొంచెం డిసిప్లిన్ కూడా అలవాటు పడుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఈ స్థాయి నుంచి ఎస్పెషల్గా ఈ ప్రభుత్వ పాఠశాలలో అందరూ కూడా దాదాపుగా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద విద్యార్థులు చదువుకుంటారు. ఉపాధ్యాయులు అందరూ కూడా మీ కరికులంని ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా బోధిస్తారో అదేవిధంగా ఈ కో కరికులర్ యాక్టివిటీస్లో ఇది మ్యాండేటరీగా చేసి ఈ చెస్ ఎవరైతే దాతలు ఇస్తున్నారో ఆ బోర్డ్ని పర్ఫెక్ట్గా ఉపయోగించి పిల్లలకు కొంచెం ఉపయోగించే అలవాటు నేర్పినట్టయితే 100% వాళ్ళ మేధా వికాసం ఉపయోగపడుతుంది. 100%గా కూడా కొంచెం డిసిప్లిన్ పిల్లలందరూ కూడా అంటే జనరల్గా మేము చూస్తున్నాము. బాధాకరం ఏంటంటే అప్కమింగ్ జనరేషన్స్ రోజు మాకు గిరాకీ పెరుగుతున్నది. జనరల్గా కూడా పెద్దవాళ్ళ కన్నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి. రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి రెగ్యులర్గా కూడా పిల్లల నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి. బయట రోడ్ ఎక్కినామంటే స్టూడెంట్స్ పిల్లలుగా జనరల్గా పెద్ద నాయకులు ఇంకేమైనా పెద్ద ఇష్యూస్కు భయపడే కన్నా పిల్లల్ని చూస్తూనే ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. మా లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి చిన్న పిల్లలు అన్నీ తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళందరూ పద్ధతిగా ఒబీడియంట్గా పోతారు, కనీసం సిస్టమ్గా ఫాలో అయినట్టు చేస్తున్నారు. చదువుకున్న పిల్లలే కొంచెం లాను ఒబీడియంట్ చేస్తలేరు. అంటే పర్ఫెక్ట్గా ఏమవుతుందిలే అనే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతున్నది. నెగ్లిజెన్సీ అనేది జీవితంలో భాగస్వామ్యం ఒక భాగంగా మారుతుంది. కొంచెం ఇట్లాంటి డిసిప్లిన్ యాక్టివిటీస్, డిసిప్లిన్ గేమ్స్ ద్వారా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. పిల్లలు కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ పెట్టుకుంటేనే లైఫ్లు వస్తాయి, లైఫ్ ముంగడికి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇట్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నా కంప్లీట్ ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్. ఈరోజు ఈ స్థాయిలో ఉంటే ఇక్కడ ప్రశాంతంగా మాట్లాడుతున్నాము. ఈ జీవితాన్ని ఫస్ట్ క్లాస్ రన్ చేసుకోగలుగుతున్నాం అంటే కొంచెం డిసిప్లిన్, ఎక్కువ కష్టపడకుండా కూడా కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి. ఈరోజు ఇంతమంది పెద్ద మనుషులు వచ్చి మీరు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా మనం సక్సెస్ఫుల్ కావాలని చెప్పి గైడెన్స్ ఇస్తూ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ ఫెసిలిటేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా కొంచెం ఈ ఫెసిలిటేషన్స్ను పర్ఫెక్ట్గా వాడుకోవాలని ఇందుకు ముందుకు వచ్చినటువంటి సార్ ఎన్ఆర్ఐ సుధీర్ గారికి 100% మా బిక్నూర్ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్, అది ఎస్పెషల్గా గవర్నమెంట్ స్కూల్లో డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యువతకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి మన ఎస్ఐ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ గుప్తా గారిని ఈ వేదికకు, అదేవిధంగా దీనికి ఉన్నటువంటి నేపథ్యం గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి లైబ్రరీ చైర్మన్ గారికి, అదేవిధంగా బిక్నూరు మండలానికి సంబంధించిన వివిధ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, నాయకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఇక్కడికి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీ పక్కనే ఒక మంచి క్యాంపస్ ఉంది, సౌత్ క్యాంపస్ అని, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోకి సంబంధించింది. అయితే మా ఆలోచన విధానం కూడా ఏంటంటే మా దగ్గర పీజీ స్థాయి విద్యార్థులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధ్యాపకులకు ఫ్యూచర్ కనెక్షన్ అనేది యూనివర్సిటీ తోటే ఉంటుంది. అందుకు ఫ్యూచర్లో ఏదైనా ఒక విద్యకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా బిక్నూరు మండలంలో వారు ఉన్నటువంటి ఎంఈఆర్ గారు కానీ మిగిలిన ఏదైతే కొన్నిసార్లు హయ్యర్ విషయాలలో మా సహకారాన్ని పూర్తిగా అందిస్తాం అని చెప్పి, అందుకే ఒక మాట చెప్తామని చెప్పి తీసుకోవడం జరిగింది. అయితే ఈ బిక్నూరును కూడా ఎంచుకోవడానికి సుధీర్ సార్ వచ్చిన రోజే ఈ ప్రోగ్రామ్ను బిక్నూరులో పెట్టుకోవాలని మన చంద్రకాంత్ అన్నకు ప్లస్ వీరికి ఒకసారి అడిగినాం, మన డిఎస్ఓ గారికి. ఖచ్చితంగా సార్ మా సుధీర్ సార్ గారు కూడా ఖచ్చితంగా బిక్నూరుకు వస్తాం, మీ పక్కనే క్యాంపస్ మీ మండలంలోనే ఉంది కనుక అందుకే ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఫ్యూచర్లో కూడా విద్యార్థులని ప్రతి పాఠశాలకు ఒక పీడీ ఉంటాడు. పీడీలు ఎవరైతే
వారికి కొంత కాన్సన్ట్రేషన్ చేసి చెస్ని విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, అయితే మొట్టమొదటిసారి ఒక విషయం చెప్తాను. ఎవరైతే విద్యార్థులకు తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన తర్వాత గురువులు ఒక మంచి విద్యను అందిస్తారు. విద్యను అందించిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తుంటుంది. ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఇటువంటి బండ్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకొంత అభివృద్ధి జరగాలంటే మన చంద్రకాంతనను ప్లస్ ఇంద్రకరణ్ లాంటి వాళ్ళ నాయకులతో సహకారంతో, మిగిలిన నాయకుల సహకారంతో మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ మరింత డెవలప్ కావాలంటే కొందరు ఇంకా సహకారం అవసరం ఉంటుంది. మన సుధీర్ సార్ లాంటి వారు సహకారం అవసరం ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఎట్లా డెవలప్ కావాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి అనేటువంటి కొందరి దాతల సహకారంతో ముందుకు వెళ్తున్నటువంటి సుధీర్ సార్ గారిని ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని మరింత తెలంగాణ అభివృద్ధిలో కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నారాయణ గారు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి మీ యొక్క నిజ జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ పాఠశాలకు అదేవిధంగా విద్యార్థులకి సమయం కేటాయించడం నిజంగా ముదావహం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేటి విశిష్ట అతిథి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ గారిని సాదరంగా వేదికపైగా ఆహ్వానిస్తారు.